సార్. A1 విట్నెస్. ఇప్పుడు 3 టీంలు ఇక్కడికి వచ్చాయి. ఈ 3 టీంలలో ఒక టీం బయలో పడుతుంది, 2 టీం ఫస్ట్ మ్యాచ్ ఆడతాయి. ఏదైతే బయలో పడ్డ టీం ఫైనల్కి వెళ్ళినట్టు, ఈ 2 టీంలో గెలిచిన టీంను మనం బయలో పడ్డ టీంతో ఆడటం జరుగుతుంది. ఒకటే కాలేజ్ అనేది, ఒక కాలేజ్ నెక్స్ట్ మిగతా కాలేజ్లో వాళ్ళతో మళ్ళీ వీళ్ళలో గెలిచిన వాళ్ళకి ఇంకో కాలేజ్ వాళ్ళతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే, అయితే ముందుగా అప్సర్ టీం బయలో పడ్డది. కంగ్రాట్స్, అందరు చప్పట్లు కొట్టాలి ఒకసారి. అప్సర్ టీం బయలో పడ్డది. మిగతా 2 టీమ్స్ ఇప్పుడు మ్యాచ్ ఆడటం జరుగుతుంది. ఓకే, ఒకసారి అప్సర్ టీం మీరందరూ కూడా, మీ టీం మెంబర్స్ అందరూ కూడా సైడ్కి ఉండండి. మిగతా ఈ 2 టీమ్స్ ని వాళ్ళ క్యాప్టెన్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఒకవైపు 2 వైపులా అటు ఒక టీం ఇటు ఒక టీం నిలబడండి. గట్టిగా చెప్పాలి. ఈ రోజు ఇక్కడ టోర్నమెంట్ జరుగుతుందన్నా ఈ గ్రౌండ్ లో ఇంతమంది యువత క్రికెట్ ఆడుతున్నారంటే దానికి ముఖ్య కారణం బక్క ప్రవీణ్ అన్న. అందరం కూడా అంటే ఒకటే అంటాడు అన్న, జనగామంలో ఉన్న యూత్ అందరూ వచ్చి క్రిస్టియన్ గ్రౌండ్ లో వారు మంచి క్రీడలు ఆడుకోవాలి. ఆ క్రీడలు ఆడుకోవడానికి జనగామ మొత్తానికి ఉన్న ఒక గ్రౌండ్ ఏంటంటే అది క్రిస్టియన్ గ్రౌండ్. నేను ఎంత దూరమైన వెళ్ళి కాపాడుతాను. మన యువత మొత్తం కూడా ఈ గ్రౌండ్ ని కాపాడుకొని మంచిగా ఫిజికల్ గా డెవలప్ కావాలని చెప్పేసి ఎంతో కృషి చేస్తూ ఈ గ్రౌండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఒకసారి గట్టిగా చెప్పండి. జనగామలో దాదాపు అంటే మాదక ద్రవ్యాలకు, మత్తు వ్యసనాలకు బానిస కావద్దు. బానిస కావడం వల్ల వారి భవిష్యత్తు ఏ విధంగా మారుతుంది, బానిస కాకుంటే ఎంత బాగా డెవలప్ అవుతుంది అని ప్రతి యువత తెలుసుకోవాలి. దాని గురించే సోషల్ వాయిస్ ఫౌండేషన్ ఈరోజు ఈ నషాముక్త ఛాంపియన్షిప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మీ ఏజ్ పిల్లలకి, ఈ ఏజ్ లో అంటే ఫ్రెండ్స్ మధ్యలో ఉంటూ కొన్ని కొత్త అలవాట్లు అవుతుంటే నేను గొప్ప అనే ఒక ఫీలింగ్ తోని చాలా మంది చిన్న వ్యసనాలు, గుట్కాలకు, సిగరెట్లకు ఈ ఏజ్ లో ఎప్పుడైతే మీరు ఈ వ్యసనాలకు అలవాటు అవుతారో ఆ వ్యసనాలే మీ పతనానికి కారణం అవుతాయి. మీరు ఎంత బాగా చదువుకుంటారో అంత బాగా క్రీడలు కూడా ఆడుకోండి, కానీ ఇంకో వ్యసనానికి మీరు బానిస కావద్దు అని చెప్పడానికే ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. ఈ టోర్నమెంట్ ఉద్దేశించి క్రిస్టియన్ పాఠశాల కరస్పాండెంట్ మరియు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ యువతకు ఎంతో మద్దతుగా ఉంటున్న ప్రవీణ్ అన్నను ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనగామ యువకులకు క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తప్పని వచ్చారు. ఈ కార్యక్రమానికి చేసినటువంటి 2వ వార్డు కౌన్సిలర్ మిత్రుడు విజయ్ గారికి మరియు చెరువచ్చిన రెడ్డి గారికి మరియు వివిధ అభిమానులందరికీ, విద్యార్థుల అందరికీ స్వాగతం, సుస్వాగతం. మా క్రిస్టియన్ పాఠశాల తరఫున తమ్ముడు చెప్పినట్టుగా నిన్నటి సమయంలో కాల్ చేసి బ్రదర్ అన్నగారు ఇట్లా నేను క్రికెట్ ఆడుతున్నాం అనగానే వాట్సాప్ పెడతాను, ఖాళీ నువ్వు లెటర్ సెండ్ ఆడుకోండి మా దగ్గర చెప్పడం జరిగింది. ఇమీడియట్గా స్కూల్కి వస్తే ఆహ్వానించడం జరిగింది. అందుని బట్టి అందులో అభినందిస్తున్నాను.
జనగామ పట్టణంలోని ప్రతి ఒక్క యువతకు ప్రస్తుతానికి ఉన్న ఏకైక గ్రౌండ్ 89 సర్వే నెంబర్ క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ 100 సంవత్సరాల చరిత్ర కలిగింది. దాంట్లో అనేక సైతాన్ శక్తులు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రకరకాల వ్యక్తులు దీన్ని కాజేయాలన్న ఆలోచన ఉన్నప్పటికీ మీ అందరి సహకారంతో జనగామ జిల్లా కావాలని ఎంత పోరాటం చేసిండో మన రాజు మంగళపల్లి రాజు మనకు తెలుసు. అలాంటిదే కాదు ఈ యొక్క మాదక ద్రవ్యాలు కానీ యువత తప్పుడు పట్టడం కానీ ఇలాంటి కార్యక్రమాలలో కూడా యువతను అవేర్నెస్ తీసుకొచ్చి జనగామ జిల్లా మనం ఇంత కష్టపడి సాధించుకున్న జిల్లాను దీన్ని తప్పుదారిగా పోకూడదు యువత అనే ఆలోచనతో ఈ డ్రగ్స్ విషయంలో అయితేనేమి జనగామ పట్టణం రోడ్డు విషయాలలో అయితేనేమి స్కూల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టాండర్డ్ ఉండాలనే విషయాలలో ప్రతి ఒక్క విషయంలో తమ్ముడు ప్రజలను అవేర్నెస్ చేసుకుంటూ తన యొక్క సామాజిక కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న రాజును మరొకసారి అభినందిస్తూ చేరి వచ్చిన మీ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుతూ మంచిగా ఆటలు పోటీలు ఆడి ఒక అవేర్నెస్గా అంటే మీరు గెలిచినా ఓడినా మీరు దాన్ని స్పోర్ట్గా తీసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈ సమయం ఇచ్చిన తమ్మునికి రాజుకు థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా 18వ వార్డు కౌన్సిలర్ సుధాకర్ చివరిగా ఈరోజు నషాముక్త్ ఛాంపియన్షిప్ యువత వ్యసనాల బారిన పడకుండా క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలనే ఉద్దేశంతో సోషల్ వాయిస్ ఫౌండేషన్ అండ్ వందే మాతరం స్టూడెంట్ ఫెడరేషన్ ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పుడు ఏబీవీ కాలేజ్ నుండి 3 టీమ్స్ వచ్చి ఈరోజు క్రికెట్ ఆడుతున్నాయి. దీన్ని ఉద్దేశించి ఇప్పటివరకు భక్తులు మాట్లాడడం జరిగింది. ముఖ్య అతిథులు 1 నిమిషం మాట్లాడి కాసేసి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. అండ్ సోషల్ వాయిస్ ఫౌండేషన్ వారికి ఈ చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు నా తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ వార్డు కౌన్సిలర్ అయిన మన విజయన్న గారికి, 18వ వార్డు కౌన్సిలర్ సుమన్ గారికి, ప్రెసిడెంట్ కరస్పాండెంట్ రవీణ గారికి, రాజన్న గారికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కౌశిక్ గారికి, అదేవిధంగా ప్రతి స్టూడెంట్కి మంచి గేమ్స్ ఆడి అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలు స్టూడెంట్స్ అనగా మద్యం బారిన పడకుండా డ్రగ్స్ బారిన పడకుండా ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. What a shot on him.